జనగామ మండలం చౌడారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన గ్రామ సభ అధ్యక్షత గ్రామ సర్పంచ్ కర్ల పద్మ భార్గవ్ రామ్రెడ్డి ఈ సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జనగామ డీసీసీ అధ్యక్షురాలు లఖావత్ ధన్వంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి చేతుల మీదుగా గ్రామంలో మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఆరోగ్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓకే మేడం చూడండి మేడం చూడండి చూడండి మేడం చూడండి మేడం దగ్గర గ్రామ సభ 99 రోజుల కార్యక్రమానికి జనగామ జిల్లాలోని చౌడారం గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున తీసుకున్న మన ప్రజాప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమని ఎన్నో పథకాలను ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల అవసరాలను తీర్చడానికి మరి వారు చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గ్రామ సభ ద్వారా వారికి తెలియజేసి వారికి అందుతున్నాయా లేవా, ప్రతి ఒక్కరు లబ్ధిదారులు పార్టీకి అతీతంగా మరి అందరికీ కూడా ఈ పథకాలన్నీ కూడా అందుతున్నాయా లేదా అని గ్రామసభ ద్వారా వాళ్ళకి తెలియజేసి మరి అందరూ కూడా పాల్పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సర్పంచ్ గారు, అలాగే బ్లాక్ అధ్యక్షులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసికట్టుగా గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము, పేదల కోసం అవసరాల తగ్గట్టు వాళ్ళ అన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. మరి గతంలో ఇల్లు ప్రతి ఒక్కరికి, అర్హులైన వారికి, ఇల్లు లేని వారికి పార్టీలకు అతీతంగా ఏ జెండా మోసినా కూడా మరి ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది గతంలో. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులకు, అవసరం ఉన్న వాళ్లకు, ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము. అలాగే పెన్షన్లు కూడా, వృద్ధాప్య పెన్షన్, వితంతువు పెన్షను, ఈ పెన్షన్లు ప్రతి ఒక్కరికి, అర్హులైన వారికి అందరికీ కూడా పెన్షన్స్ ఇస్తున్నాము. అలాగే గత ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. అలాంటిది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రేషన్ కార్డులు కూడా మరి అర్హులైన వారికి అందరికీ కూడా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సన్నబియ్యము, మరి ఫైన్ రైస్ అనేది, సన్నబియ్యం అనేది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. సన్నబియ్యం అనేది పేద ప్రజలకు, పేదోళ్లకు అందని ఏదైతే కార్యక్రమం ఉన్నదో అందరూ కూడా పండగ వాతావరణంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా సన్నబియ్యం వండుకొని తినే విధంగా మరి సన్నబియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు పెద్దపీట వహిస్తూ ఫ్రీ బస్సు కార్యక్రమం కూడా, టికెట్ తీసుకోకుండా ఎక్కడన్నా ప్రయాణం చేసే విధంగా ఫ్రీ బస్సు కార్యక్రమం కూడా మరి అందరూ కూడా, ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మహిళలను కోటీశ్వరాలు చేయాలని, 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరాలు చేయాలనే లక్ష్యంతో అన్ని పథకాలు కూడా చాలా వరకు మహిళల పేరు మీద ఈ ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి ఈ అన్ని పథకాలు కూడా సద్వినియోగం చేసుకొని గ్రామ ప్రజలు కానీ, లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా వాళ్ళు ఉండాలని చెప్పేసి ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. సో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మేము మా గ్రామంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. పారిశుద్ధ్యం అయితేనేది, విద్యుత్ అయితేనేమి, వాటర్ సప్లై అయితేంది, ప్రతి ఒక్కటి కూడా మేము చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ చెప్పిన అవగాహన కార్యక్రమంలో భాగంగా అన్ని కూడా చేయడం జరిగింది. అవే కాకుండా మా సొంతంగా కూడా మేము అనేక పనులు గ్రామానికి చేయడం జరిగింది. ఈ క్రీడా ప్రాంగణం అయితేంది, మహిళలకు ముగ్గులు నిర్వహించడంలోనైతేని,
అదేవిధంగా ఒక మహిళా సాధికారత అయితేనే అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తున్నాము. మేము సొంతంగా కూడా ఒక వాటర్ ప్లాంట్ నిర్మించి ఈ గ్రామానికి అందుబాటులో తేవాలని కూడా 15 రోజుల్లో అది కూడా కంప్లీట్ చేసి గ్రామానికి అందుబాటులో తెస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా అవి కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాము. సో ఇక ముందు కూడా అందరికీ ఈ పథకాలు గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అందరికీ అర్హులైన వారికి మాత్రమే అందే విధంగా కూడా మేము చూస్తాము. ఇక ముందు మన గ్రామం ఒక సర్పంచే కాకుండా ఒక అధికారులే కాకుండా మన గ్రామం అందరూ కూడా భాగస్వాములై ఈ గ్రామాభివృద్ధి పాటుపడి ఒక మంచి ఆదర్శమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుతామనే ముందుకెళ్లే ఉద్దేశంతో ఉన్నాము. మాకందరూ కూడా సహకరిస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి వారు కూడా అందరూ కూడా ముందుకొచ్చి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నారు. సో తప్పకుండా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ఒక మంచి